కంప్లీట్ ఒక బాహుబలి ఇమేజ్ నే పెంచిన షార్ట్. I think Keeravani garu suggested that okay we'll end with this. So yeah. So then Rajmouli garu yes. So ఆ లాస్ట్ మూమెంట్ లో షూటింగ్స్ అంతా సినిమా అంతా అయిపోయినప్పుడు వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అని దట్ వాజ్ లైక్ బిగ్ థింగ్. అంటే రాజమౌళి వాటర్ ఫాల్స్ ఇంత అద్భుతంగా ఉండాలి, ఇంత పెద్దగా ఉండాలి అని దట్స్ వాట్ ద ఫస్ట్ స్కెచ్ ఆల్సో ఈ మేడ్. కాన్సెప్ట్ ఆర్ట్ చేసింది కూడా వాటర్ ఫాల్. నో వేర్ అవైలబుల్ ఇన్ ద వరల్డ్, అంటే ఎక్కడ ప్రపంచంలో లేని సైజ్ ఆఫ్ వాటర్ ఫాల్ ఈ వాంటెడ్ టు డూ ఇట్. అంటే సో దట్ దే షాట్ ఇట్ ఎక్స్టెన్సివ్లీ యూజింగ్ వాల్యూమ్, దట్ ఈస్ ఎల్ఈడి స్క్రీన్స్, వర్చువల్ ప్రొడక్షన్ అంటారు. ఓకే. సో వర్చువల్ ప్రొడక్షన్ లైక్ ఎలా అంటే లైక్ సో మెనీ కన్వీనియన్సెస్ ఉంటాయండి దాంట్లో. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కన్వీనియన్స్ ఏంటంటే లైక్ సపోజ్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ వి యూజ్ లాట్స్ ఆఫ్ ప్రోబ్ లెన్సెస్ వైడ్. సో వన్ ఆఫ్ ద ఈగా ఇక్కడ ఉంది, ఇక్కడ నా వేలు మీద ఉంది అనుకోండి. లైక్ ఓకే లైక్ ఇక్కడైతే కెమెరా ఇలా పెట్టచ్చు. ఆన్ గ్రౌండ్ ఉంటే ఆర్ఆర్ఆర్ షూట్ చేసినప్పుడు ఐ హ్యాడ్ ద ఆపర్చునిటీ ఆఫ్ మీటింగ్ వన్ ఆఫ్ అంటే ఏఎస్సి అవార్డ్స్ అని ఒక సెరమనీ జరుగుతుంది, అక్కడికి ఐ వెంట్ దేర్. సో ఐ మెట్ సో మెనీ హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్స్. సో విచ్ దే సా ఆర్ఆర్ అండ్ దే వర్ లైక్ రియలీ ఎలా షూట్ చేశారు, ఏంటి కలర్స్ అన్ని ఇంత డైనమిక్ గా ఉన్నాయి, ఎలా వాట్. సో దట్ వాజ్ లైక్ అంటే ఫర్ ఇట్ వాజ్ మీ గూస్ బమ్ కైండ్ ఆఫ్ మూమెంట్. అంటే మన సినిమా, మన ఇండియన్ సినిమాలో నేచురల్ లైట్స్ లో అట్లీస్ట్ మీరు తీసిన ఫిల్మ్స్ లో నేచురల్ లైట్స్ లో చేయడానికి కుదిరిందా ఎక్కడైనా? 90% ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ద హోల్ సైలో బేస్బాల్ సీక్వెన్స్ అంతా ఐ హార్డ్లీ యూజ్డ్ ఎనీ లైట్. ఇట్ వాజ్ లైక్ టోటలీ ద హోల్ ఏంటిది రగ్బీ సీక్వెన్స్ వాజ్ షాట్ ఇన్ న్యాచురల్ లైట్ ఓన్లీ. హార్డ్లీ ఐ యూజ్డ్ ఎనీ లైట్ అండ్ ఆల్. సో లైక్ ఛత్రపతిలో చాలా సీక్వెన్సెస్ ఐ హార్డ్లీ యూజ్ ఎనీ లైట్స్. అస్థెటిక్స్ కరెక్ట్ గా ఫాలో అవుతే ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ టు ప్లేస్. సో జస్ట్ బికాస్ హాలీవుడ్ వాళ్ళు మోనోటోన్ వాడుతున్నారు, మన కలర్ఫుల్, మన కల్చర్ కలర్ఫుల్. That was my debut actually. Amrutam was a debut. So Amrutam serial చేసిన తర్వాత first 13 episodes we did. బాహుబలి వార్ సీక్వెన్సెస్ ఆర్ మగధీర హార్స్ సేస్? Difficult question. మగధీర హార్స్ సీక్వెన్స్. ఏంటి అంత పెద్ద వార్ సీక్వెన్సెస్ కన్నా మగధీర హార్స్ సీక్వెన్స్ అంటే అది చాలా డ్రామాటిక్ అండి. రైట్ ఫ్రమ్ ఎందుకంటే సినిమాల్లో హీరోయిక్ షాట్స్ అంటే ఎలా డిజైన్ చేస్తారు? టాప్ యాంగిల్ 90% లో యాంగిల్ అండి. లో యాంగిల్ అంటేనే ఒక బేసికలీ అంటే బెస్ట్ హీరోయిక్ షాట్ అంటే మీ వరకు ఏం చెప్తారు? వన్ ఆఫ్ ది బెస్ట్ హీరోయిక్ షాట్ ఇస్ ఛత్రపతిలో ఆ గొడుగు పెట్టడం అన్నది. దట్ ఈస్ హీరోయిక్ షాట్. సో మెనీ పీపుల్ ఆర్ దేర్. సడన్లీ ఒక అబ్బాయి వచ్చి వెనకాల నుండి గొడుగు పెడితే అతను ఆ మీసాలు తిప్పడం, దట్ ఈస్ లైక్ సో మచ్ ఆఫ్ హీరోయిజం ఈస్ దేర్ ఇన్ దట్ షాట్. మళ్ళీ నెక్స్ట్ కొలాబరేషన్ ఎందుకు జరగలేదు SSMB 29 వచ్చేసరికి? అంటే ఇక్కడ PS వినోద్ గారు వచ్చారు, ఏంటి ఎందుకు మీరు ఇంత బెస్ట్ ఆఫ్ వర్క్స్ ఇద్దరు కొలాబరేషన్? ఎట్లా అంటే లైక్ ఇట్స్ డైరెక్టర్స్ కాల్. హలో సార్. హాయ్. వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ సెంథిల్ సార్, మమ్మల్ని నమ్మి వచ్చినందుకు. సో ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఏం జరుగుతుంది లైఫ్లో? రీసెంట్లీ జూనియర్ సినిమా రిలీజ్ అయింది అండ్ ఇట్ గాట్ గుడ్ రివ్యూస్. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ ఇట్. అంటే కొత్త హీరోని లాంచ్ చేసాము అండ్ పీపుల్ హ్యావ్ ఓవర్వెల్మింగ్లీ యాక్సెప్టెడ్ హిమ్. సో దట్ ఈస్ ద గుడ్ పార్ట్ ఆఫ్ ఇట్. సో మీరు చాలా ఇంటర్వ్యూస్లో చాలా టెక్నికల్గా ఎడ్యుకేషనల్గా కొంచెం చెప్పిన థింగ్స్ ఉన్నాయి అండ్ ఇప్పుడు కూడా చాలా ఫ్రీగా ప్లీజ్, ఇట్స్ నాట్ అన్ ఇంటర్వ్యూ అందుకనే నాతో చాలా విషయాలు షేర్ చేసుకోండి. లైక్ ఫస్ట్ ఐ వాంట్ ఆస్క్ యూ, మీకు ఒక షార్ట్ కానీ సీన్ కానీ ఏమైనా డైరెక్టర్ చెప్పేటప్పుడు మీరు ఫస్ట్ ఆలోచించేది ఏంటి? లెన్స్ ఆర్ మూడ్ ఆర్ ఎమోషన్ ఏంటి ఫస్ట్ గుర్తొచ్చేది? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి ఇట్స్ ద ఎమోషన్ అండి. అంటే మూడ్ జనరల్లీ సెట్ అయి ఉంటుంది యాక్చువల్లీ. లైక్ అంటే ముందు డైరెక్ట్లీ షూట్కి వచ్చేసి షూట్ చేయడం కాకుండా ఫస్ట్ ప్రిపరేషన్ చేస్తామండి. ఆ ప్రిపరేషన్లో వి ఆల్మోస్ట్ నో ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ ద మూడ్ ఆఫ్ ద సీన్, అవన్నీ ప్రీ ప్రొడక్షన్లో తెలుసు. సో అప్పుడు ఏంటంటే ఆ షార్ట్కి వచ్చేసరికి వాట్ ఎగ్జాక్ట్లీ ఈ షార్ట్లో వాట్ ఇమోషన్ డైరెక్టర్ వాంట్స్ టు టెల్ అన్నది ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. దానికి కావాల్సినట్టు మనము లెన్స్ ఏది వాడాలి, కెమెరా ఎలా మూవ్ చేయాలి, అవన్నీ దట్ బికమ్ సెకండరీ. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రిక్వైర్మెంట్ ఏంటి మనకి, సో వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ దిస్ ఈచ్ షార్ట్, ఈ రిక్వైర్మెంట్ ఏంటి అని జనరల్గా ఒక సీన్కి ఒక మోడ్ క్రియేట్ చేస్తామండి. దానికి ఈ షార్ట్లో పర్టికులర్లీ షార్ట్ ఎంత క్లోజ్ వెళ్ళాలి, ఎంత వైడ్ పెట్టాలి, లైక్
ఈ షార్ట్లో మూమెంట్ ఎలా చేయాలి. సో దోస్ థింగ్స్ డిపెండెడ్ బికాస్ ఆ షార్ట్ ఎమోషన్ ఏంటి అని తెలుసుకొని వీ ట్రై టు డూ ఇట్ అండి. సార్ అంటే మీ డికేడ్ ప్లస్ జర్నీలో ఎన్ని కైండ్ ఆఫ్ కెమెరాస్ మీరు యూస్ చేశారు? అంటే ఐ స్టార్టెడ్ విత్ అయితే దట్ వాస్ ప్రాబ్లీ ఇన్ 2003 ఇట్ రిలీజ్డ్ ఐ థింక్. సో అక్కడ నుండి లైక్ నౌ సో ఐ ఫస్ట్ వర్క్డ్ ఆన్ ARRI 2CN కెమెరాలో వర్క్ చేశాను, ARRI 435 వర్క్ చేశాను. తర్వాత దెన్ 435 చేసేటప్పుడు ఈగా వాజ్ మై లాస్ట్ ఫిల్మ్ విత్ నెగిటివ్. సో నెగిటివ్ చేసిన తర్వాత దెన్ ఈగా వాజ్ షార్ట్ ఇన్ నెగిటివ్. అప్పటికి డిజిటల్ రాలేదండి. అంటే డిజిటల్ రెడ్ అది రెండు కొన్ని కెమెరాలు ఉన్నాయి, బట్ ఐ వాజ్ నాట్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. సో పోక్రీ ఆ టైంకి డిజిటల్ అయిపోయింది. ఈగా ఐ షార్ట్ నెగిటివ్ నేను చూస్ చేశాను. సో బాహుబలి వాజ్ మై ఫస్ట్ ఫిల్మ్ విత్ డిజిటల్. సో దట్ వాజ్ ARRI Alexa. సో ఆ కెమెరా లాంచ్ చేసిన తర్వాత టెస్ట్ చేసిన తర్వాత ఐ రియలీ ఫెల్ట్ గుడ్. సో దెన్ ఆఫ్టర్ దట్ ARRI, దెన్ ARRIలో XT అని SXT అని అప్గ్రేడ్స్ వచ్చాయి. దెన్ ఫైనలీ నౌ RRRకి లార్జ్ ఫార్మాట్ అని ARRI Alexa LF అని ఫార్మాట్ వచ్చింది. సో దట్ హ్యావ్ బీన్ యూజింగ్ టిల్ నౌ. సో ఇట్ హస్ బీన్ అంటే అన్ని కెమెరాలు కాదు కానీ మోస్ట్లీ లైక్ ఐ హావ్ యూజ్ ద మోస్ట్ ప్రీమియం కెమెరాస్ ఆ టైంలో నుండి ఈ టైంకి అవైలబుల్ ఉన్నాయని వాడానండి. నైస్ జర్నీ సార్. అంటే లైక్ మీరు అప్పటిదాకా ఈగాకి నేటివ్లో వర్క్ చేసి సడన్లీ డిజిటల్, అది కూడా ఇట్స్ బిగ్గెస్ట్ సినిమా ఆఫ్ ఇండియా. బట్ ఏంటంటే లైక్ డిజిటల్ యాక్చువల్లీ ఈజ్ మచ్ ఈజియర్ టు షూట్ కంపేర్ టు ఫిల్మ్ అండి. సో ఫిల్మ్ మేకింగ్ యాజ్ యాక్చువల్లీ ఓవరాల్గా బికమ్ మచ్ ఈజియర్. అంటే ముందు ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ అ సినిమాటోగ్రఫర్ ఆడాలంటే ఇప్పుడు ఒక కెమెరా ఒక ఫిల్మ్ ఆర్ సీక్వెన్స్ ఏదైనా షూట్ చేయాలంటే ఫస్ట్ కెమెరా, దానికి నెగిటివ్ మళ్ళీ ఆ నెగిటివ్లో రకరకాల వీ యూస్ టు హ్యావ్ సో మెనీ ASA ఫిల్మ్స్ ఉంటాయి. అంటే 100 ASA, 200 ASA, 500 ASA, 800 ASA ఫిల్మ్స్ అన్నీ ఉండేవి. ఇప్పుడు ఏంటంటే డిజిటల్ కెమెరాలో ఎవ్రీథింగ్ ఇస్ లైక్ యూ కెన్ ఫిక్స్ దట్ ASA ఇన్ ద కెమెరా ఇట్ సెల్ఫ్. సో ముందు యూ హ్యావ్ టు డిసైడ్ ఓకే ఆ కెమెరా కొని మళ్ళీ ఆ నెగిటివ్కి ప్రిజర్వేషన్ ఉంటుంది, అంటే ఎక్కడ కూడా అక్కడ పడేయలేము. సో దాన్ని మంచి కోల్డ్ డార్క్ ప్లేస్లో పెట్టాలి. సో షూట్ చేసిన తర్వాత దెన్ యూ హ్యావ్ టు సెండ్ ఇట్ టు ల్యాబ్ టు డెవలప్. సో ల్యాబ్లో డెవలప్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ ప్రింట్ చేయాలి. సో దే వాజ్ లాట్స్ ఆఫ్ ప్రాసెస్ విచ్ వాజ్ నాట్ ఇన్ కెమెరామెన్స్ కంట్రోల్. సో అందుకే లైక్ నవ్ ఏంటంటే ఇప్పుడు మీరు ఏం షూట్ చేస్తారో లొకేషన్లో అదే ఫైనల్ ప్రోడక్ట్ దగ్గరలో ఉంటుందండి. ఫైనలీ అంటే మీరు మళ్ళీ DIలో కలర్ కరెక్షన్, ట్వీకింగ్ అవన్నీ చేస్తారు, బట్ మెజారిటీ ఆఫ్ ద షార్ట్ ఈజ్ మేజర్లీ దట్ వాట్ యూ షూట్ ఈజ్ వాట్ యూ గెట్. సో ముందు ఇట్ వాజ్ లైక్ లిటిల్ డిఫికల్ట్. అంటే షూట్ చేయగానే ఈ ఇమేజ్ ఎలా వస్తుంది అని యూ హ్యావ్ టు ఇమాజిన్ యాజ్ ఎ సినిమాటోగ్రఫర్, అదంతా ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే యూ కెన్ సీ ఇట్. సో అప్పుడు ఏంటంటే ఓన్లీ మానిటర్లో ఓన్లీ రెఫరెన్స్ ఇమేజ్ వచ్చేది. సో బట్ యాక్చువల్లీ ఇమేజ్ ఏంటి, నెగిటివ్లో కాపీ అయ్యేది అని ఇట్ వాజ్ అ బిగ్ క్వశ్చన్ మార్క్. సో అది ల్యాబ్లో వెళ్ళి చూసేంత వరకు ఒక చిన్న డౌట్, భయం అలాంటివన్నీ ఉండేది. సార్ విల్ గో విత్ బ్రేక్ డౌన్. నేను కొన్ని షార్ట్స్ తీసాను, ఆ షార్ట్స్ ఎలా ఏంటి, ఫస్ట్ మీ థాట్స్ ఎలా వచ్చాయి దాన్ని చేయడానికి. సో ఐకానిక్ షార్ట్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. సో ఇది మీకు తెలియదు కాదు, కంప్లీట్ ఒక బాహుబలి ఇమేజ్నే పెంచిన షార్ట్ ఇది. సో లైక్ వెన్ యూఆర్ షూటింగ్ బాహుబలి పార్ట్ 1, సో పార్ట్ 2కి కంటిన్యూయేషన్ ఎలా ఎండ్ చేయాలి, పార్ట్ 1ని ఎలా ఎండ్ చేయాలి వాజ్ బిగ్ క్వశ్చన్ మార్క్ ఫర్ అస్. సో ఐ థింక్ కీరవాణి గారు సజెస్టెడ్ దట్ ఓకే విల్ ఎండ్ విత్ దిస్ షాక్ లాగా ఉంటుందని. సో సో దెన్ రాజమౌళి గారు సో ఆ లాస్ట్ మూమెంట్లో షూటింగ్స్ అంతా సినిమా అంతా అయిపోయినప్పుడు ఈ ఒక్క షార్టే సపరేట్లీ షూట్ చేసాం మేము. సో లైక్ ఎలా దెన్ ఫైనలీ లైక్ కాన్సెప్ట్ ఆర్టిస్ట్ రఫ్లీ ఎలా వేసి సో దాన్ని ఎలా హౌ టు గెట్ ఇట్ డన్ అని. సో దెన్ దట్స్ వాట్ లైక్ సో దిస్ వాజ్ అ స్టాండ్ అలోన్ షార్ట్, ఇది ఇలా ఉండాలి అని చెప్పి షూట్ చేసిన షార్ట్. సో ఇట్ వాజ్ లైక్ లాస్ట్ మినిట్ డిసిషన్ అనమాట. సో విచ్ యాక్చువల్లీ చేంజ్ ద ఫేట్ ఆఫ్ ఫిల్మ్. ఒక్క పాయింట్ క్యూరియాసిటీ వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అని, దట్ వాజ్ లైక్ బిగ్ థింగ్. అంటే నాకు తెలియదు నిజంగా. దిస్ వాజ్ అ వెరీ లాస్ట్ మినిట్ డిసిషన్ యాక్చువల్లీ. సో అంటే మీరు ఇప్పుడు మొన్న సినిమాటిక్ ఎక్స్పోలో ఒకటి మాట్లాడడం విన్నాను, లైక్ ఇట్స్ అ చాయిస్, మీరు
గ్రీన్ మ్యాట్ ఆర్ బ్లూ మ్యాట్ Yeah. వాట్ మ్యాట్ ఎంచుకోవడం అనేది. బట్ ఇలాంటి ఫైర్ ఇంత ఎమోషన్ ఉండే దీనికి ఎలా ఏంటి చూస్ చేసుకుంటారంటే? సి లైక్ దీస్ థింగ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కాస్ట్యూమ్ ఏంటి, లైటింగ్, అట్మాస్ఫియర్ ఏంటి, అవన్నీ చూస్ చేసుకొని బేస్డ్ ఆన్ దట్ వీ చూస్ వాట్ ఎవర్ గ్రీన్ మ్యాటర్ ఆర్ బ్లూ మ్యాటర్ అంటే. సో దీంట్లో ఏంటంటే లాట్స్ ఆఫ్ ఫైర్ ఎలిమెంట్ వాజ్ ఇన్వాల్వ్డ్. సో లొకేషన్లో ఫైర్ పెట్టలేదు ఆబ్వియస్లీ, లైక్ ఇట్ వుడ్ హ్యావ్ క్రియేట్ టూ మచ్. సో ఫైర్ లాంటి ఎఫెక్ట్, ఆ ఫైర్ పడితే క్యారెక్టర్స్ మీద ఎలా ఉంటుంది అన్నట్టు లైట్లో వీ హ్యావ్ టు సిమ్యులేట్ దట్ ఎఫెక్ట్. సో ఆ ఎఫెక్ట్ సిమ్యులేట్ చేసి ఆబ్వియస్లీ వీ యూజ్డ్ బ్లూ స్క్రీన్ బిహైండ్ ఇట్. సో క్యారెక్టర్ సపరేషను మళ్ళీ ఇమీడియట్లీ ఆ ఫైర్ పెట్టిన తర్వాత ఇట్ షుడ్ నాట్ లుక్ వెరీ ఆడ్. ఒక్కోసారి కట్అవుట్ లాగా అనిపిస్తుంది, ఆ లైటింగ్కి దానికి సింక్ అవ్వదు. దట్స్ వెన్ బ్యాడ్ విఎఫ్ఎక్స్ స్టార్ట్ షోయింగ్ యాక్చువల్లీ లైక్. సో మనకు ఏంటంటే ముందు మనము ఈ ఎండ్ ఇమేజ్ ఎలా ఉంటుంది అని విజువలైజ్ చేసుకొని లైట్ చేయడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఎండ్ ఇన్ మైండ్తో మనం వర్క్ చేస్తే దెన్ obviously the image which we created which actually sync with the final image what is coming. సో హ్యావ్ ఎ డౌట్, లైక్ మీరు ఇప్పుడు మాట్లాడిన తర్వాత ఇప్పుడు చాలా ఫిలిమ్స్ విఎఫ్ఎక్స్లో పూర్ క్వాలిటీ వస్తుంది అన్నారు. అంటే ఈ షార్ట్ డౌన్ లోనే అది కాదండి, దేర్ సో మెనీ ఫ్యాక్టర్స్ అండి. అంటే పూర్ క్వాలిటీ ఓన్లీ నాట్ ఓన్లీ ద సినిమాటోగ్రాఫర్ జాబ్, ఆఫ్టర్ లైక్ ఎగ్జిక్యూషన్లో ఇట్ కెన్ బి లైక్, అంటే దేర్ సో మెనీ స్టేజెస్ అండి. అంటే లైటింగ్ అని, షేడింగ్ అని, సో దర్ సో మెనీ యానిమేషన్, దేర్ సో మెనీ స్టేజెస్ ఇన్ విఎఫ్ఎక్స్. సో ఎవ్రీ స్టేజ్ అందరూ పర్ఫెక్ట్ చేస్తేనే ఫైనల్ ఫినిష్ ప్రోడక్ట్ బాగుంది. అంటే చూసిన తర్వాత చెప్పొచ్చు ఇక్కడ ప్రాబ్లమ్ అని, బట్ ఓవరాల్గా జనరల్ ఆడియన్స్ దే కాంట్ నో. బట్ ఓన్లీ ఏంటంటే వాళ్ళకు చూడగానే ఓకే దిస్ సంథింగ్ రాంగ్ అని అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ పిన్ పాయింట్ చేసి చెప్పలేరు కానీ, బట్ దర్ సో మెనీ స్టేజెస్ విచ్ కెన్ గో రాంగ్. సో అందుకే లైక్ వెన్ ఎవర్ ఐ షూట్ ఐ ఆల్వేస్ టేక్ కేర్ దట్ ఐ గెట్ ఇన్వాల్వ్డ్ విత్ ఎవ్రీ షాట్. ఓకే ఇది ఏం జరుగుతుంది, సో ఐ టెన్ టు చిప్ ఇన్ సో మెనీ ఇన్ఫర్మేషన్, సో మచ్ ఆఫ్ మై పాయింట్ ఆఫ్ వ్యూస్ టు ఇట్. అంటే ఇక్కడ ప్రాబ్లమ్ వీ హ్యావ్ టు కరెక్ట్ దిస్ అని. సో దట్ ఐ ఆల్వేస్ డూ ఇట్ అండి. సో నెక్స్ట్ వన్. సో దీని గురించి మీరు మీ టీం మొత్తం బ్రేక్ డౌన్ పాయింట్స్ అలా చేశారు. బట్ ఈ షార్ట్ చేసినప్పుడు ఏంటి, ఏం ప్రిపేర్ అయ్యారు? బికాజ్ ఇట్స్ అవుట్ సైడ్ ఆఫ్ స్టేట్. వెన్ ఎప్పుడు ఏంటంటే లైక్ వెన్ సంథింగ్ యాక్టర్స్ ఆర్ డూయింగ్ సంథింగ్ రియలీ డిఫికల్ట్ ఆర్ గ్రేట్ ఆన్ స్క్రీన్, యాజ్ ఎ సినిమాటోగ్రాఫర్ యూ షుడ్ కీప్ మినిమల్ కాంప్లికేషన్స్. సో మన కెమెరా మూమెంట్స్ కానీ ఏదన్నా కాంప్లికేట్ చేసుకోవద్దండి, బికాజ్ లైక్ ఆడియన్స్ వాంట్ టు సీ దెమ్ డాన్స్ ఇన్ సచ్ సింక్ వే. సో ఆ టైంలో మన కెమెరాలు అలా మూవ్ చేసి ఏదో చేసేసి అలా we should actually like sync with what they are doing. So simple elegant camera movements are necessary at that point of time. So that was it, and they are probably like in today's time one of India's greatest dancers which we have on screen today. So when they are doing, obviously audience want to see them. So it was అంటే they put in lots of effort. So అంటే యాజ్ ఎ కెమెరామెన్ టెన్షన్ ఎప్పుడు ఏంటంటే అంటే వాళ్ళంత బాగా చేసేటప్పుడు మనం ఏం మిస్టేక్ చేయదు, మన వల్ల వన్ మోడ్స్ అవ్వద్దు అని. సో ఆల్రెడీ దే ఆర్ ట్రయింగ్. సో దట్ ఈస్ యాక్చువల్లీ లాట్స్ ఆఫ్ ప్రెషర్ ఉంటుందండి ఎప్పుడు లైక్. సో లైక్ అంటే యాజ్ అ సినిమాటోగ్రాఫర్, యాజ్ అ టీమ్ వీ షుడ్ నాట్, అంటే మన వల్ల వన్ మోర్లో అవ్వద్దు అన్నది ఈజ్ ఆల్వేస్ దట్. సో దట్ వాజ్ అంటే ఈ ఎస్పెషలీ ఈ సాంగ్ చేసేటప్పుడు దట్ ప్రెషర్ వాజ్ రియల్లీ కొద్దిగా ఎక్కువ ఉండేది యాక్చువల్లీ. ఎందుకంటే ఐ నో లైక్ హౌ మచ్ హార్డ్ వర్క్ దే బోత్ హ్యావ్ పుట్ ఇన్ టు డూ దట్ ఇన్ సింక్. సో ఆ టైంలో లైక్ ఓకే లైక్ ఐ షుడ్ డూ సింపుల్ అండ్ ఎలిగెంట్ అండ్ నో వన్ మోర్స్ బికాస్ ఆఫ్ మీ. బట్ చాలా షార్ట్స్ చేశారు కదా సార్? చేసామండి, అదే టేక్స్ అయ్యాయి. బట్ అదే అప్పుడు ప్రెజర్ ఏంటంటే మన వల్ల మనం ఒక్కోసారి ఏంటంటే ఓకే ఇది ప్రాబ్లం అది ప్రాబ్లం, ఓకే కెమెరా జర్క్ వచ్చింది ఆర్ లైక్ లైట్ ఏదో అయ్యింది అలాంటి. సో వీ టుక్ కేర్ దట్ వీ వేర్ నాట్ డూయింగ్ బికాస్ ఆఫ్ అవర్ టీమ్ అని. దిస్ వన్. అండ్ దీనిలో ఇంకొకటి యాడ్ ఆన్ ఏంటంటే వి నో దట్ ఇది గ్రీన్ మ్యాట్ మీద చేశారు. లైక్ గ్రీన్ మ్యాట్ మీద చేయలేదండి, ఇది కాదు అంటే బ్యాక్గ్రౌండ్ లో స్మాల్ ప్రభాస్ కనిపిస్తారు, మొత్తం నేచర్ అంతా కనిపిస్తుంది కదా, అంటే లైక్ దట్ షాట్ అసలు ఇది ఎలా జరిగిందంటే ఇది? దిస్ వి షాట్ ఇన్ కేరళ వాటర్ ఫాల్ దగ్గర, కేరళ అత్తిరపల్లి వాటర్ ఫాల్ దగ్గర. సో లైక్ ప్రభాస్ వాస్ క్యారింగ్ శివలింగ్, సో దెర్ ఈస్ no green mat or anything involved in this particular shot. So it was like he was carrying a shivling. So obviously like weight dan prakaram we adjusted the weight and other things.
So but it was 99%, 100% it was like on camera shot. ఓకే. సో అంటే దీంట్లో ఏంటంటే లైక్ ఓకే సైజ్ ఆఫ్ ద శివలింగ్ ఎలా ఉండాలి ఏంటి అని, సో ఆల్రెడీ చాలా డిజైనింగ్ చేసాం అన్నట్టు. సో డిఫరెంట్ సైజెస్ ఆఫ్ శివలింగ్ అంటే చూడ్డానికి ప్రభాస్ ఇస్ లైక్ 6+ feet guy. సో ఆయన శివలింగం క్యారీ చేస్తే వాట్ విల్ బి ద కరెక్ట్ సైజ్ ఆఫ్ హిమ్ క్యారీయింగ్ ఇట్. సో అలాంటివన్నీ విజువల్లీ కరెక్ట్ రిప్రజెంటేషన్ ఉండాలి అని చెప్పి, సో వీ ట్రై టు డూ సో మెనీ అంటే చిన్న మోడల్స్ తయారు చేసి ఈ సైజ్ అయితే ఎలా ఉంటుంది, పెద్ద సైజ్ అయితే ఎలా ఉంటుంది, సో అలాంటివన్నీ ట్రై చేసి ఫైనలీ వీ అరైవ్డ్ టు దిస్ సైజ్. So then we made a shivling which is like comfortable to carry and other things. So this was like 100% achieved on camera kind of. But it was shot on location in Attarpalli. ఒక షాట్ ఉంటుంది సార్, అంటే లైక్ మొత్తం నేచర్ చూపిస్తారు, ప్రభాస్ గారు చాలా చిన్నగా కనిపిస్తారు అంటే ఎక్కుతున్నప్పుడు, లైక్ ఇట్స్ ఆ షార్ట్ విజువలైజేషన్ స్టార్టింగ్ మీరు ఎలా అనుకున్నారు? బికాజ్ ఎందుకంటే అందులో నేచర్ కనిపించాలి, ఆయన చాలా చిన్నగా కనిపిస్తారు. ఇట్ వాజ్ అంటే మేబీ చాలా మంది జనాలకి చాలా వేరే షార్ట్స్ అనిపించచ్చు, నాకు అది ఆన్ స్క్రీన్ ఐమాక్స్ లో చూసినప్పుడు ఇట్ వాజ్ వండర్ఫుల్. అంటే లైక్ వీ యాక్చువల్లీ లైక్ రైట్ ఫ్రమ్ ఈ సినిమా బాహుబలి స్టార్టింగ్ లో వన్ ఆఫ్ ద మేజర్ సీక్వెన్సెస్ విచ్ ఆల్ స్టార్టెడ్ ఆఫ్ వాజ్ విత్ వాటర్ ఫాల్స్. అంటే రాజమౌళి వాటర్ ఫాల్స్ ఇంత అద్భుతంగా ఉండాలి, ఇంత పెద్దగా ఉండాలి అని, దట్స్ వాట్ ద ఫస్ట్ స్కెచ్ ఆల్సో ఈ మేడ్. కాన్సెప్ట్ ఆర్ట్ చేసింది కూడా వాటర్ ఫాల్దే, వేర్ ఇట్ వాజ్ నోవేర్ అవైలబుల్ ఇన్ ద వరల్డ్. అంటే ఎక్కడ ప్రపంచంలో లేని సైజ్ ఆఫ్ వాటర్ ఫాల్ ఈ వాంటెడ్ టు డూ ఇట్. అంటే ఇట్స్ లైక్ స్కేల్ ఆఫ్ వాటర్ ఫాల్ ఈ వాంటెడ్ టు డూ. సో దట్ వీ డిడ్ లాట్స్ ఆఫ్ కాన్సెప్ట్ షాట్స్ అవన్నీ చేసి ఏ షాట్ ఎలా తీయాలని లైక్ మోస్ట్లీ అనుకొని, లైక్ అంటే అన్ని షాట్స్ కాదు బట్ మేజర్ పాయింట్స్ ఇక్కడ ఓకే ఈ పాయింట్లో ఇలా ఉండాలి, ఈ పాయింట్ ఇలా ఉండాలని వీ హ్యాడ్ రెఫరెన్స్ ఆఫ్ హౌ టు డూ ఇట్. సో బేస్డ్ ఆన్ దట్ రెఫరెన్సెస్ దెన్ వీ డిడ్ అవర్ వర్క్ అండ్ షాట్ ఇట్. అది సో అంటే మేము అబ్జర్వ్ చేయింది ఎక్కడైనా లైక్ సినిమాటోగ్రఫీ రూల్స్ బ్రేక్ చేసిన షార్ట్స్ ఏమైనా మీకు గుర్తున్నాయని చెప్పగలరా? అంటే ఇది చాలాసార్లు చేస్తుంటామండి. ఇట్ ఈస్ నాట్ లైక్ టు బ్రేక్ ద రూల్ యూ హ్యావ్ టు నో ద రూల్. సో అది చాలాసార్లు చేస్తూ ఉంటామండి. ఇట్ ఈస్ లైక్ అండ్ చాలాసార్లు ఆడియన్స్కి తెలియదు కూడా. ఆడియన్స్ ఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ వెదర్ రూల్ బ్రేక్ చేసాడా లేదా అని, దే ఆర్ నాట్ బాదర్డ్, దే ఆర్ ఓన్లీ బాదర్డ్ అబౌట్ ద ఎమోషన్. సో ఆ ఎమోషన్ కనెక్ట్ అవ్వడానికి సమ్ టైమ్స్ యూ హ్యావ్ టు బ్రేక్ ద రూల్స్ విచ్ ఇస్ అ కామన్ థింగ్. బట్ ఆ బ్రేక్ చేసేటప్పుడు మనకు యాజ్ అ టెక్నీషియన్, యాజ్ అ ఫిల్మ్ మేకర్ మనకు తెలిసి ఉండాలండి ఇది బ్రేక్ చేస్తున్నామా లేదా, సో ఇది బ్రేక్ చేస్తే వర్క్ అవుతా లేదా, ఆడియన్స్కి కన్ఫ్యూజన్ వస్తుందా, సో అలాంటివన్నీ లైక్ విల్ బి దేర్ అండి. సో బట్ we generally keep doing it so many times అండి, like that is not a big deal. But ఏంటంటే like we know okay what we are doing, a confusion రాకుండా audience కి if you do it we can keep breaking the rules and that is not an issue. And so many times it has happened. So అంటే ఇప్పుడు అడిగితే suddenly I don't remember, but so many times it happens. సో కాంప్లికేషన్ ఎక్కడ వస్తాయంటే అండి లైక్ వెన్ సపోజ్ 4 or 5 people are talking and you have to cut closes of different people. సో అక్కడ చిన్న కన్ఫ్యూజన్ వస్తుంది ఒక్కోసారి జనరల్, అది కరెక్ట్గా మనం షూట్ చేయకుంటే. అంటే సపోజ్ నేను మీతో మాట్లాడుతుంటే సడన్లీ అది క్లోజ్ కట్ చేస్తే నేను ఆయనతో వేరేతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. సో అలాంటి ఏమీ రాకుండా యూ టెన్ టు అండర్స్టాండ్, అంటే లైక్ ఓకే ఇక్కడ క్యారెక్టర్ ఉన్నప్పుడు దీనికి ముందు షాట్ ఎలా తీసాము, దాని నెక్స్ట్ షాట్ ఏంటి, సో అవన్నీ అనుకొని దెన్ యూ కీప్ డూయింగ్ ఇట్. అండ్ అపార్ట్ ఫ్రమ్ యువర్ ఫిలిం, నాకు ఇది ఫస్ట్ టైం ఇది తెలిసింది ఎల్ఈడి వాల్తో, లైక్ రాధేశ్యామ్ సమ్ షార్ట్స్ ఆర్ ఎల్ఈడి వాల్తో చేశారు. అసలు వాట్ ఈజ్ ఎల్ఈడి వాల్ ఏంటి? నార్మల్ పీపుల్కి మేము గుర్తు చేసుకోగలమా, అంటే చూడగలమా? గ్రీన్ మ్యాట్ బదులు ఇప్పుడు ఎల్ఈడి వాల్స్ యూస్ చేయడం జరుగుతుంది. అది ఇండియన్ సినిమాలో ఎంతవరకు వచ్చింది? మీరేమైనా షార్ట్ చేశారా? ఇదంతా ఒక కంప్లీట్గా చెప్పాలంటే ఏం చెప్తారు అసలు? అంటే లైక్ వెన్ కరోనా వాజ్ హ్యాపెనింగ్, సో ఆ టైంలో లైక్ దే వాజ్ దిస్ స్టార్ వార్స్ మ్యాండలోరియన్ అని ఒక టీవీ సిరీస్ చేశారు యాక్చువల్లీ నెట్ఫ్లిక్స్. సో దట్ దే షాట్ ఇట్ ఆన్ ఎక్స్టెన్సివ్లీ యూజింగ్ వాల్యూమ్, దట్ ఈస్ ఎల్ఈడి స్క్రీన్స్, వర్చువల్ ప్రొడక్షన్ అంటారు. సో వర్చువల్ ప్రొడక్షన్ లైక్ బట్ they did an amazing job, they got the result. So we don't know like to what extent they shot, but it was marketed majorly like it was shot on LED volume. So danki like okay it is very ela ante like so many conveniences untayandi dantlo. Like for example oka convenience entante like suppose nenu early morning ఈ సీక్వెన్స్ అంతా షూట్ చేయాలి అనుకుంటున్నాను అనుకోండి, బట్ న్యాచురల్లీ మీరు ఎర్లీ మార్నింగ్ షూట్ చేస్తే మీ సన్లైట్ మారిపోతూ ఉంటుంది యాక్చువల్లీ. సో యూ హ్యావ్ టు షూట్ ఇట్ విత్ ఇన్ అ పీరియడ్ ఆఫ్ లైక్ 1 hour. బట్ ఎల్ఈడి వాల్యూమ్లో షూట్ చేస్తే లైక్ త్రూ అవుట్ 24 hours యూ విల్ హ్యావ్ దట్ అట్మాస్ఫియర్ ఓన్లీ ఇన్ ద బ్యాక్గ్రౌండ్.
సో అలాంటి అడ్వాంటేజ్ లైక్ సన్ రైజ్లో చేయాలి, లేకుంటే లైక్ రూఫ్ టాప్ ఆఫ్ ఎనీ బిల్డింగ్ చేయాలి. సో అలాంటి లైక్ బ్యాక్గ్రౌండ్లో సిటీ స్కేప్ ఉండాలి అలాంటి, ఆర్ లైక్ యూ వాంట్ టు షూట్ ఇన్ అ డెజర్ట్ ఆర్ సంథింగ్ లైక్. సో అలాంటిది లైక్ ఇన్ దట్ వే లైక్ దిస్ ఎల్ఈడి వాల్యూమ్ ఇస్ వెరీ వెరీ యూస్ఫుల్. బట్ స్టిల్ దే ఆర్ లాట్స్ ఆఫ్ కాంప్లికేషన్స్ చిన్నగా ఉంటాయండి. లైక్ యూ కాంట్ మూవ్ యువర్ కెమెరా వెరీ ఫాస్ట్. సో యూ హ్యావ్ టు హ్యావ్ అ సర్టన్ డిస్టెన్స్ బిట్వీన్, అంటే వాల్యూమ్ వెనకాల ఆడియన్స్కి డిస్టెన్స్ ఉండాలి. సో మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్. సో మీరు బట్ దట్ ఈస్ అ వెరీ వెరీ కన్వీనియంట్ వే ఆఫ్ షూటింగ్ అండి. సో ఇట్ ఈస్ లైక్ మీరు బ్లూ స్క్రీన్లో షూట్ చేస్తే ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మళ్ళీ మార్చుకునే ఛాన్సెస్ అవి ఉంటాయి. బట్ వాల్యూమ్లో షూట్ చేస్తే ఇట్ ఈస్ బేక్డ్ ఇన్. సో యూ కాంట్ షూట్. సో విఎఫ్ఎక్స్ అదే మనం బ్లూ స్క్రీన్ గ్రీన్ స్క్రీన్ చేస్తే యూ స్టిల్ హ్యావ్ ద ఆప్షన్ ఆఫ్ చేంజింగ్ ఇట్ అట్ ద లేటర్ స్టేజ్. బట్ వాల్యూమ్లో షూట్ చేస్తే ఏంటంటే లైక్ యూ హ్యావ్ టు అంటే మీరు పోస్ట్ ప్రొడక్షన్లో ఆలోచించేదంతా ముందే ఆలోచించాలండి. యూ హ్యావ్ టు డూ లాట్స్ ఆఫ్ హోమ్ వర్క్ బిఫోర్ డూయింగ్ ఎనీథింగ్ ఇన్ వాల్యూమ్, బికాస్ లైక్ ఇట్ విల్ బి అ బేక్డ్ ఇన్. ఇట్ ఈస్ లైక్ అంటే మీకు ఎలాంటి సెట్ కావాలి అదంతా ముందే మీరు డిసైడ్ చేసుకొని ముందే వెరీ ష్యూర్గా ఉన్నప్పుడు దెన్ యూ కెన్ పుట్ అప్ దట్ కైండ్ ఆఫ్ అ సెట్ ఇన్ 3Dలో ముందే క్రియేట్ చేసి. జనరలీ మనకు ప్రాక్టీస్ ఏంటంటే ఏదైనా విఎఫ్ఎక్స్ వస్తే షూట్ చేసుకున్న తర్వాత వీ టెన్ టు గో అండ్ డూ అవర్ పోస్ట్ ప్రొడక్షన్ జాబ్. దీంట్లో ద ప్రొడ్యూసర్ హ్యాస్ టు ఇన్వెస్ట్ మచ్ బిఫోర్ ద షూట్. సో అది లైక్ లిటిల్ అంటే ప్రొడక్షన్లో లిటిల్ ప్రొడ్యూసర్కి ఏంటి షూట్ చేయకముందు ఇంత ఇన్వెస్ట్ చేయాలా అన్నట్టు ఉంటుంది. సో బట్ ఇట్ ఈస్ వెరీ కన్వీనియంట్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. వీఆర్ స్టిల్ ఎగ్జిస్టింగ్ లైక్ ఇన్ జూనియర్ ఫిల్మ్లో ఒక సీక్వెన్స్ ఐ షాట్ ఇన్ వర్చువల్ ప్రొడక్షన్. సో డిపెండ్స్ అండి, లైక్ యూ కాంట్ డూ ద హోల్ ఫిల్మ్ ఇన్ దట్, but there are so many sequences where it is difficult to shoot outside. You can actually do it in volume. బట్ అబ్జర్వ్ చేయలేరా పీపుల్ అంటే గ్రీన్ మ్యాట్ మీద చేశారా విజువల్ మీద చేశారా అనేది అబ్జర్వ్ చేయలేరా? అంటే అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ నాట్ గుడ్ అండి. ఇట్ హ్యాస్ టు బి సీమ్లెస్ అండి. అంటే లైక్ మేబీ కొంతమంది చూస్తే చెప్పొచ్చేమో, బట్ 90% ఆఫ్ పీపుల్ కాంట్ టెల్ వెదర్ ఇట్ ఈస్ వాల్యూమ్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ దిస్ అని. సో ఇట్ అంటే వీ హ్యావ్ టు ఇంటెలిజెంట్లీ చూస్ ద సీక్వెన్సెస్ వేర్ వీ వాంట్ టు డూ అండి. అది ఈగ అంటే లైక్ సో మచ్ ఆఫ్ మ్యాక్రో షాట్స్ ఉంటాయి అండ్ ఈగ టోన్ వేరే ఉంటుంది, లైక్ ప్యాలెట్ కానీ ఆ కలర్ టోన్ కానీ ఎవ్రీథింగ్. ఈ ఎఫ్ షాట్స్ కూడా అంటే లైక్ హౌ డు యూ మేనేజ్ దట్? అంటే ఈగా వాజ్ ఎక్స్ట్రీమ్లీ ఛాలెంజింగ్ ఫిల్మ్ అండి. ఇప్పుడు లైక్ ఈవెన్ ఆఫ్టర్ డూయింగ్ RRR, బాహుబలి అండ్ ఆల్, స్టిల్ ఐ ఫీల్ ఈగా వాజ్ ద మోస్ట్ ఛాలెంజింగ్ ఫిల్మ్ అండి. సో ఎందుకంటే లైక్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అవర్ మెయిన్ క్యారెక్టర్ హీరో ఈజ్ నాట్ ఇన్ ద స్టూడియో ఫ్లోర్, అంటే మాకు అవైలబుల్ ఉండడు. సో వితౌట్ హిమ్ అప్పటి వరకు చేసిన విఎఫ్ఎక్స్ అదంతా బ్యాక్గ్రౌండ్లో ఉంటుందండి. సో ఇక్కడ విఎఫ్ఎక్స్ ఈజ్ ఇన్ ద ఫోర్గ్రౌండ్, దట్ ఈస్ ద మెయిన్ థింగ్. సో దట్ వాజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ వాజ్ వీ హ్యావ్ టు ఈవెన్ లైక్ యాక్టర్స్కి యాక్ట్ చేసేటప్పుడు కానీ, లైక్ నేను కెమెరా షూట్ చేస్తున్నప్పుడు కానీ, లైక్ ఓకే లైక్ వేర్ ఈస్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ద యాక్టర్ ఎక్కడ చూడాలి అదంతా. సో ఇట్ వాజ్ లైక్ డాన్స్ బిట్వీన్ కొరియోగ్రఫీ లాగా, ఇట్స్ డాన్స్ బిట్వీన్ ద కెమెరా అండ్ ద యాక్టర్స్ లాగా. సో ఇక్కడ లుక్ చేయాలి, సో అప్పుడు కెమెరా ఎలా మూవ్ అవ్వాలి. సో ఇట్ వాజ్ లైక్ అ వెరీ సింక్రనైజ్డ్ వే ఆఫ్ డూయింగ్ షూటింగ్ ఈగా అండి. అండ్ మేజర్ ఛాలెంజ్ ఇన్ ఈగా వాజ్ అండి లైక్ షూటింగ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ఈగా. అంటే ఈగా చూస్తే ప్రపంచం ఎలా కనిపిస్తుంది. సో లైక్ సో దట్ వాజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. సో వీ డిడ్ సో మచ్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ ఇట్, ఎలా ఉండాలి. అది మేజర్ గా కెమెరాలో నుంచే పాయింట్ ఆఫ్ వ్యూసా, లేదంటే దానికి కూడా కొంచెం సీజీ గానీ ఏమైనా హెల్ప్ అయిందా? అంటే సీజీ ఎన్హాన్స్మెంట్స్ ఉన్నాయండి, దిస్ ఇస్ నో డౌట్, బట్ మేజర్లీ వీ ట్రై టు డూ ఇట్ ఆన్ లొకేషన్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. సో దానికోసం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ వీ యూజ్ లాట్స్ ఆఫ్ ప్రోబ్ లెన్సెస్, వైడ్ మ్యాక్రో లెన్సెస్ యూజ్ చేసాము అదంతా. సో వన్ ఆఫ్ ద అదొక ఛాలెంజ్ అయితే, ఇంకో ఛాలెంజ్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఈగా ఇక్కడ ఉంది, ఇక్కడ నా వేలు మీద ఉంది అనుకోండి, లైక్ ఓకే లైక్ ఇక్కడైతే కెమెరా ఇలా పెట్టచ్చు, ఆన్ గ్రౌండ్ ఉంటే సో లెన్స్ సైజ్ ఇస్ దిస్ మచ్, బట్ ఈగా ఈజ్ ఓన్లీ దిస్ మచ్. సో ఇక నేను ఈగా క్లోజ్ పెట్టాలంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ అంతా టాప్ యాంగిల్ లాగా ఉంటుందండి, పై నుండి చూసినట్టు ఉంటుంది. సో ఈగా లైక్ ఇక్కడ ఉన్నప్పుడు నా కెమెరా లెన్స్ ఇక్కడ ఉంటుంది. సో ఇఫ్ ఐ వాంట్ టు సీ ఇట్, సో ఐ హ్యావ్ టు గెట్ ద లెన్స్ టు దట్ హైట్. సో అలాంటి టైంలో లైక్ వీ యూజ్ సంథింగ్ కాల్డ్ ప్రోబ్ లెన్సెస్. సో ప్రోబ్ లెన్స్ అంటే చిన్నగా ఉంటాయి, బట్ ఇట్ కెన్ బి అటాచ్ టు ద నెగటివ్ కెమెరా. సో దే ఆర్ లైక్ అ ట్యూబ్. సో లెన్స్ నుండి చిన్నగా ఇట్లా పెరిస్కోపిక్ లెన్సెస్ అలా ఉంటాయండి. సో వీ గెట్ ఆన్ టు ద గ్రౌండ్ టు గెట్ దట్ హైట్ అలాంటి. సో
that way like every shot was like we had to do so much of R&D of ఇది ఎలా షూట్ చేయాలి ఎలా షూట్ చేయాలి సో దీంట్లో ఎక్కడ CG ఇన్కార్పొరేట్ చేయాలి ఎక్కడ లైక్ వీ హ్యావ్ టు డూ ఇట్ live అని సో ఇన్ దట్ వే లైక్ ఇట్ వాజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ ఛాలెంజింగ్ ప్రాజెక్ట్. ఇంట్రెస్టింగ్. సో అండ్ కంగ్రాచులేషన్స్ 10 years ఫర్ బాహుబలి ఆల్మోస్ట్. సో ఏంటి ఏమైనా పార్టీ జరిగిందా మాకు తెలియదు. సో లైక్ శోభు గారు లైక్ గేవ్ a party for all of us, so I invited. I think in social media the photographs were there, so it was nice meeting so many people after almost like 10 years kind of thing. It was like really a warm get together it was there. Sir, I just want to talk like Hollywood versus India. నేను మాట్లాడాలనుకున్నా లైక్ అంటే మనకి కొన్ని హాలీవుడ్స్లో షార్ట్స్ కొన్ని మెమరబుల్గా మిగిలిపోయినవి ఎవరైనా అడిగితూ ఉంటాయి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెటిగో షాట్ అంటే హిచ్కాక్ అప్పటి నుంచి 1957 సంథింగ్ అరౌండ్ అప్పుడు చేశారన్నారు. కానీ మన వాళ్ళు చాలా యూస్ చేసి ఉంటారు. అంటే మీ ఫిల్మ్స్లో కానీ అదర్ ఫిల్మ్స్లో కానీ మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి, అలాంటి షార్ట్స్ ఎక్కడైనా యూస్ చేయడం జరిగిందా? See, like we should not limit ourselves to only Hollywood. And see, like this kind of effects and camera interesting usage all over the world, people will be trying and innovative ga try చేస్తూ ఉంటారండి. సో మనకి ఏంటంటే we are majorly exposed to Hollywood కాబట్టి like probably we don't know like how what is happening in European cinema or what is happening in Japanese film, what Korean film and all. So now ఇప్పుడు like internet వల్ల we are slightly getting aware of things. ముందు ఏంటంటే లైక్ earlier there was a huge difference between the quality of Indian films and the Hollywood films, but I 100% believe that quality, our difference is coming down, and we are in a position to now give as much quality as how Hollywood film లో ఇవ్వగలిగినంత క్వాలిటీ మనము కేపబిలిటీస్ ఉన్నాయండి. బట్ there are so many factors అండి. అంటే one of the major factors is the budget. And one of the major factors is like the visualization, like so ఎలా visualize చేస్తున్నాము, like what is the requirement అని. So but earlier a gap ఉండేది హాలీవుడ్ ఫిల్మ్స్ కి ఇండియన్ ఫిల్మ్స్ కి in terms of visuals, but now I don't think it is much reduced. Like for example in Eega RRR shoot చేసినప్పుడు I had the opportunity of meeting one of అంటే ASC awards అని ఒక సెరమనీ జరుగుతుంది అక్కడికి I went there, so I met so many Hollywood cinematographers, so which they saw RRR and they were like really fascinated by it. They were like asking me like ante ela shoot chesaru enti colors and inta dynamic ga unnai ela what. So that was like ante for it was me a goosebump kind of a moment. Ante eppudu manamu vaala cinemalu chusi oh ila chesaru anukuntamu. So someone like something like legends asking me like okay meer ela chesaru enti anadi that was like really like a very amazing moment andi. So it is like one of the best memorable moments. But regular గుర్తొస్తే ఖచ్చితంగా ఇంటర్వెల్ బ్యాంగ్ ముందు వచ్చే షాట్ ఎన్టీఆర్ గారి షాట్ అది వస్తుంది యానిమల్స్ తో. సో దానికి like there are so many sequences and like Charan entry sequence like or even NTR గారి entry sequence దగ్గర నుండి like ఇంటర్వెల్ మీరు చెప్పినట్టు ఇంటర్వెల్ సీక్వెన్స్. సో అలా మన రాజమౌళి RRR లో అడ్వాంటేజ్ ఏంటంటే like any big visual moment is backed with lots of emotions. సో దానివల్ల లైక్ ఆ విజువల్ ఇంపాక్ట్ చాలా పెరిగిపోద్దండి. సో మీరు మామూలుగా అద్భుతమైన విజువల్ పెట్టినా కూడా మేబీ అంత ఇంపాక్ట్ రాదు, బట్ వెన్ ఇట్ ఈస్ బ్యాక్డ్ విత్ లాట్స్ ఆఫ్ ఇమోషన్ ఆ విజువల్ డైనమిక్సే మారిపోతాయండి. సో దట్స్ వాట్ హ్యాపెన్స్ ఇన్ మోస్ట్ ఆఫ్ రాజమౌళిస్ ఫిల్మ్. సో ఆ విజువల్ రావడానికి ఒక స్ట్రాంగ్ ఇమోషన్ బ్యాకింగ్ ఉంటుంది దాన్ని. సో అది చూడగానే వీఆర్ లైక్ ఆల్ ఫ్యాసినేటెడ్ బై ఇట్. సో అంటే ఇంకొక థింగ్ ఏంటంటే ఈ మధ్య ఒక ఫ్యూ ఇయర్స్ నుంచి అంటే లైక్ క్రిస్టోఫర్ నోలన్ మూవీస్ ఐమాక్స్లో షూట్ చేస్తారు, ఐమాక్స్లోనే షాట్ చేస్తారు. ఇవన్నీ మనం ఎక్కువగా విన్నది లైక్ అదే ఎక్కువ ఇంటర్నెట్లో నడుస్తుంది. అంటే ఈస్ దేర్ ఎనీ ఆప్షన్ ఫర్ అస్ యాజ్ వెల్? అంటే లైక్ ఆ టైప్ ఆఫ్ టెక్నికాలిటీ మనలో కూడా మన దగ్గర కూడా అవైలబుల్ ఉందా? ఐమాక్స్ ఏంటంటే లైక్ ఐమాక్స్ కెమెరాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ నాట్ sold and first of all, so IMAX only rents those kind of cameras. So like and ippudu entante like there is another camera called ARRI 65 which is also like lots of documentaries and IMAX format and even large format and lots of documentaries cheyadaniki use chestarandi. They're extremely busy and you have to book them in 2-3 years in advance to get their cameras. So like I think Kalki was shot in 65, I think like ARRI 65 లో షూట్ చేసాం. సో దే స్టార్టెడ్ షూటింగ్. సో
ఇఫ్ వీ డిసైడ్ ప్రీ హ్యాండ్ కి వాట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ వీ వాంట్ టు షూట్ అలాంటివి యూజ్ చేయొచ్చు అండి. సో లైక్ ఐ థింక్ నౌ ఈవెన్ ద బడ్జెట్స్ ఆర్ గోయింగ్ అప్, ఇండియన్ ఫిల్మ్ మేకింగ్ లో బడ్జెట్స్ ఆర్ గోయింగ్ అప్. సో అర్లియర్ ఏంటంటే బడ్జెట్ వాజ్ అ మేజర్ కన్స్ట్రెయింట్. సో ఇప్పుడు ఏంటంటే బడ్జెట్స్ ఆర్ బికమింగ్ లైక్ బిగ్గర్ అండ్ బిగ్గర్ అండ్ పీపుల్ వాంట్ క్వాలిటీ. సో అందువల్ల లైక్ అవైలబిలిటీ ఇఫ్ యూ వాంట్ ఇట్ ఈస్ డెఫినెట్లీ దేర్ ఇన్ ద వరల్డ్ అండి. I mean, if you want to shot it on if you want to shoot in IMAX, previously ముందు చాలా కష్టంగా ఉండేదండి. బట్ నౌ ఇట్ ఈస్ ఇఫ్ యూ ప్రీ ప్లాన్ ఇట్ ఇన్ అడ్వాన్స్ యూ కెన్ డెఫినెట్లీ షూట్ ఇట్ అండి. సో we think కెమెరామ్యాన్ బికెమ్ డిఓపి కూడా డైరెక్టర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే కెన్ ఎక్స్పెక్ట్ ఎప్పుడైనా? అంటే ఇప్పుడే కాదండి, రైట్ ఫ్రమ్ ద టైమ్ వెన్ ఐ స్టార్టెడ్ మై కెరియర్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బి అ డైరెక్టర్ అండి. అంటే డైరెక్టర్ అయ్యే ముందు ఫస్ట్ మనం నేర్చుకున్న ఒక ప్రొఫెషన్ ఉంది కదా, దానికి జస్టిస్ చేయాలి అని. సో లైక్ ఐఎమ్ వెరీ వెరీ ప్యాషనెట్ అబౌట్ సినిమాటోగ్రఫీ. సో లైక్ ఓకే, లైక్ మనం ఈ సినిమాటోగ్రఫర్ ఫస్ట్ ఒక దీంట్లో ఉన్న పేరు తెచ్చుకున్న తర్వాత దెన్ వీ హావ్ టు స్విచ్ ఓవర్. తెచ్చుకోవడానికి సార్ మీరు ఆల్రెడీ అయిపోయింది. సో లైక్ ఎవరో చెప్పారు సార్, ఒక పెద్ద లెజెండరీ పర్సనాలిటీ అనుకుంటా, రాజమౌళి గారే అంటే వాళ్ళు ఇప్పుడు మేబీ ఇప్పటికిప్పుడు సినిమాలన్నీ వదిలేసిన వాళ్ళు తెలుగు సినిమాకి వాళ్ళు ఇచ్చిన కాంట్రిబ్యూషన్ ఇస్ ఇంకొన్ని డికేట్స్ అయినా సరే ఎవరు ఇవ్వలేరని చెప్పేశారు. అంటే ఇంక ఇవ్వాల్సింది ఏముంది అంటే మేబీ లెర్నింగ్ ఇస్ అన్స్టాపబుల్, అంటే అది వెళ్తూనే ఉంటుంది కానీ it's a never ending process. Learning is a never ending process. But yeah, I always believe andi like filmmaking is a director's medium. Ante ipudu theater actors medium laga like filmmaking is a director's medium. So definitely one day I want to tell my story. So dantlo I don't have any doubts and I am just waiting for things to fall into place. Ante direction is not an easy thing and I just don't want to direct any film ante cheste edo oka cinema cheseyali director ga pere eppichukovalani ledu. So when I do a film I should create some kind of an impact. So that's what I am like actually looking forward to, some film where I get a great idea, like I get a good story or like maybe I'll develop it, maybe I can find it somewhere, I don't know. So adi vaste definitely I'll jump into it, there is no doubt about it. అంటే వాట్స్ యువర్ ఫేవరెట్ కైండ్ ఆఫ్ కెమెరా మూమెంట్, లైక్ డ్రోన్ షాట్ ఆర్ ఎల్స్ రెగ్యులర్ క్రెయిన్ షాట్స్, ఏది మీకు చాలా ఎగ్జైటింగ్ అనిపిస్తుంది వైల్ అలాంటివి ఏదైనా మీరు తీసిన సినిమాల్లో మీరు తీసిన షార్ట్స్లో ఏమైనా ఎగ్జాంపుల్ చెప్పగలరా? స్లో డాలీ క్రేన్ లాగా, స్లో డాలీ క్రేన్ లైక్ ఇట్లా. అంటే నాకు ఫేవరెట్ అని ఏది లేదండి. సో లైక్ ఐ ఆల్వేస్ ట్రై లైక్ విచ్ ఎవర్ ఈజ్ ద ఎమోషన్ విచ్ డైరెక్టర్ వాంట్స్, దాన్ని ఎన్హాన్స్ చేసేది ఏదైనా మూమెంట్ ఉంటే ఐ ఆల్వేస్ లవ్ టు డూ ఇట్ అండి. అండ్ I always tend to like whenever I am shooting some intense sequences I want to move the camera very slowly towards the character. So appudu entante it gives a feeling that the audience are going into the character, into the story alanti. So slow moments I generally don't like too much dramatic fast moments, naku anta ishtam undadandi. Okay. So naku feeling entante maybe I am wrong, I don't know. But when you don't know filmmaking and when you don't know like what to do, then you try to do all gimmickry moments. So na feeling entante when you know how to tell a story properly, then you will use minimum of unwanted techniques to get into it. So simple way of telling story is difficult andi. So I believe that okay, like as much as simplicity in telling the story ante I want the audience to understand it in the simpler possible way. Ante okosari cinema ku avasaram anukondi, then you do dramatic moments, dramatic effects and all, it is okay if it is needed. Unnecessary ga cheyoddandi, that's my belief. Okay. I mean, have you ever done like continuous ga oka shot gimbal tho gaani or else crane movement tho gaani chesina sequences unnaya, entire sequences like that? We try andi, but there is a lots of fascination that okay single shot lo chesamu ani. So ala chaala fascinations unnai, but like sometimes we set out to try but okosari kudradu. But break down cheyadaniki try chesara ante like adi ante number of reasons undachu avakapodaniki. We sometimes try andi, ante okosari ante etla untadante కొన్ని సీక్వెన్సెస్ లో లైక్ టైం సెట్ చేసిన తర్వాత ఈ టైంలో చేయాలన్నప్పుడు అలాంటి దానికి ఓకే లైక్ వెన్ దట్ క్లాక్ ఈస్ టికింగ్ అండ్ ద కెమెరా ఈస్ జస్ట్ ఫాలోయింగ్ ద క్యారెక్టర్ అండ్ వాట్ ఎవర్ ఈస్ డూయింగ్ అన్న దానికి ఎన్హాన్స్ అవుతుందండి. జస్ట్ ఫర్ ద హెక్ ఆఫ్ డూయింగ్ ఇట్ ఓకే మేము సింగిల్ షాట్లో చేసామని చెప్పుకోవడానికి, అంటే లైక్ ఇంటర్వ్యూలు చెప్పుకోవడానికి బాగుంటుందండి. అది ఇమేజ్ అది ఆడియన్స్కి ఇంపాక్ట్ క్రియేట్ చేసిందా లేదా అని అది ఇంపార్టెంట్ అండి.
సో బట్ వీ సెట్ అవుట్ టు ట్రై సమ్ టైమ్ బట్ ఆల్వేస్ ఫీల్ దట్ ఓకే లైక్ ఇక్కడ ఏదో సంథింగ్ ఈజ్ మిస్సింగ్ సో లెట్ అస్ కట్ ఇట్ హియర్ అండ్ గెట్ ఇట్ టు సమ్వేర్ అని అలాంటివి జరుగుతూ ఉంటాయి. బట్ అంటే మేము ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదువుకునేటప్పుడు లైక్ దెర్ ఈస్ వన్ వీ హ్యావ్ వన్ ఎక్సర్సైజ్ కాల్డ్ మిజాన్ సీన్. సో దాంట్లో ఏంటంటే యూ హ్యావ్ టు టెల్ ద హోల్ స్టోరీ ఇన్ వన్ షాట్. That was the exercise which was very fascinating. So I tried doing it at that time and I always like ante eppudanna chance dorukte we can always try to do it andi. అంటే ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఇట్ బట్ ఈ రీసెంట్ కొన్ని ఫిల్మ్స్ లో ఒక ఎంటైర్ సీక్వెన్స్ వచ్చేసి 15-16 మినిట్స్ సీక్వెన్స్ ఒకే ఫ్రేమ్ లో జరగడం జరిగింది, అంటే ఒకే సీక్వెన్సెస్. చాలా సినిమాలు ఉన్నాయండి ఆ టైంలో మనకి ఫర్ ఎగ్జాంపుల్ లైక్ Birdman అనే సినిమా, the whole film looks like it was shot in a single take. So see, there's nothing wrong in that. If as a director, as you feel that okay, like ee cinema nenu single talk lo cheyalanukuntunnanu ante okay, that's a great thing. But finally, it is all director's call. So ee kathani nenu ela cheppalanukuntunnanu. If the director feels that okay, ee shot, ee sequence nenu oka single shot lo cheyalanukuntunnanu ante yeah, he is right. There's nothing. Ante cinema lo idi rule ledandi. Ante ఇది రైట్, ఇది రాంగ్, ఇది ఇలాగే చేయాలి, ఇది ఇలాగే చేయాలని లేదండి. యాజ్ ఎ డైరెక్టర్ మీరు ఏమి అనిపిస్తే అది చేయొచ్చు. అది ఆడియన్స్ కి అనిపించిందంటే ఇట్ బికమ్స్ అ గుడ్ షాట్. ఇఫ్ ఇట్ ఆడియన్స్ కి అనిపించలేదు అంటే దెన్ ఇట్ బికమ్స్ లైక్ దే డోంట్ అండర్స్టాండ్. అంటే దానివల్ల క్వాలిటీ కాంప్రమైజ్ అవుతుంది అంటారా? అంటే ఐ డోంట్ థింక్ సో అండి. ఐ డోంట్ థింక్ సో. అంటే ఇట్ ఈస్ అంటే క్వాలిటీ కాంప్రమైజ్ అన్నది ఇట్స్ అగైన్ చాయిస్ అండి. ఇట్స్ అ క్రియేటివ్ చాయిస్. నేను ఈ షార్ట్ సింగిల్ టేక్లో తీస్తే నాకు క్వాలిటీ వస్తుంది. ఇదే నేను ఒకే టేక్లో చేస్తే కొన్ని కాంప్రమైజ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే లైక్ ద కెమెరా ఇస్ మూవింగ్ ఫ్రమ్ హియర్ అండ్ దెన్ టర్నింగ్ అండ్ మూవింగ్ టువర్డ్స్ మీ అంటే కొన్నిసార్లు లైక్ బికాస్ ఆఫ్ దట్ ఐ హ్యావ్ టు అవాయిడ్ హైడ్ మై లైట్స్ కొన్ని అవాయిడ్ చేయాలి బికాస్ లైక్ దేర్ సో మచ్ ఆఫ్ కెమెరా మూమెంట్. సో దానివల్ల అదే నేను ఒకటే సైడ్ ఉన్నాను అనుకోండి, ఐ కెన్ కీప్ మై లైట్ హియర్. బట్ నా కెమెరా ఇక్కడ నుండి మళ్ళీ అక్కడికి వెళ్తుంది అంటే ఐ కాంట్ కీప్ మై లైట్ హియర్. సపోజ్ మీకు లైట్ నేను ఫిల్ లైట్ ఇవ్వాలనుకున్నాను, సో ఐ కాంట్ సో ఐ కాంట్ కీప్ మై ఇయర్. సో యూ హ్యావ్ టు కీప్ అవాయిడింగ్ ద లైట్స్ అండ్ సో అలాంటి కొన్ని కాంప్రమైజ్ ఉంటాయండి. బట్ ఇట్ ఈస్ ఎ చాయిస్. నేను ఇప్పుడు ఈ షార్ట్ నాకు సింగిల్ టేక్లో చేస్తే ఇమోషన్ ఎన్హాన్స్ అవుతుంది, ఐ కెన్ టెల్ దిస్ ఇన్ అ బెటర్ వే అని డైరెక్టర్ కనిపిస్తే ఇట్స్ అ రైట్ థింగ్. సో అలా చేయాలి. సో దాన్ని ఎలా బెటర్గా చేయాలని యాజ్ అ సినిమాటోగ్రాఫర్ ఐ హ్యావ్ టు కమ్ ఇన్ సైడ్ అండ్ చెప్పింది ఓకే లైట్ ఇక్కడ పెట్టుకుంటే వేరే ఎక్కడ పెట్టొచ్చు. దెన్ ఐ స్టార్ట్. ఇట్స్ అ ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్రాసెస్. ఓకే.